ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పక్షఫలములను గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలను మనం తెలుసుకుందాం. ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా రెమెడీ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి జాతకుల యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగం ఉంది, అలాగే ధనప్రాప్తి కూడా ఉంది, ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలిగేటువంటి యోగం ఉంది ఈ మేషరాశి వారికి ఈ 15 రోజుల్లో. అలాగే ఈ మేషరాశి జాతకుడు తన తెలివితేటలతోటి టెక్నాలజీ పరంగా మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఈ మేషరాశి జాతకుడు తన తెలివితేటలతోటి టెక్నాలజీ పరంగా మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి జీతాలు పెరుగుతాయి. అలాగే కొన్ని ఇంక్రిమెంట్స్ రావాల్సినవన్నీ కూడా వీరికి సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా కొంత మార్పులు కూడా జరుగుతాయి. ఉన్న డిపార్ట్మెంట్లో నుంచి పక్క డిపార్ట్మెంట్లోకి, వేరే డిపార్ట్మెంట్లో కూడా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి. అదృష్టపరంగా వీరికి మంచిగా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వారు అనుకున్నటువంటి ఉద్యోగం వస్తుంది. ఈ సమయం వారికి కలిసి వచ్చేటువంటి సమయంగా ఉంది. అలాగే రాజకీయ నాయకులకు అధికారంలోకి వచ్చేటువంటి యోగం కూడా కనిపిస్తుంది. అలాగే సంఘంలో మంచి గుర్తింపుని సాధిస్తారు. గౌరవాన్ని మర్యాదను కూడా పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాజకీయ నాయకులకి. వీరికి భూలాభం ఉంది, ధనలాభం ఉంది, వాహన లాభం కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మేషరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెలలో. అలాగే వీరు స్థిరాస్తులన్నీ కూడా బాగా అభివృద్ధి పరుచుకోవడం జరుగుతుంది. ఇంకా స్థిరాస్తుల్ని తల్లిదండ్రుల ద్వారా వచ్చేటువంటి యోగం కూడా వీరికి ఉంది. అలాగే ఈ స్థిరాస్తుల గురించి చర్చించుకోవడానికి అన్నదమ్ముల మధ్య మంచి అనురాగము, ఆప్యాయతతోటి భాగాలు పంచుకోవటం కూడా జరుగుతుంది, ఏ వివాదాలు లేకుండా. నిరుద్యోగులకు ఉద్యోగాలు కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. టీవీ రంగం వారికి, సినిమా రంగం వారికి, మీడియా రంగం వారికి అదృష్టం అద్భుతంగా పడుతుంది. వీరికి అనుకోని అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు వీరు. ఖర్చులు కూడా కొంత అధికంగా ఏర్పడతాయి. విలువైనటువంటి ఆభరణాలన్నీ కూడా కొనుగోలు చేస్తారు ఈ మేషరాశి వారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఎప్పటినుంచో వివాహం కాని వారికి కూడా ఈ ఫిబ్రవరి మాసంలో వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఈ ఫిబ్రవరి మాసంలో ఈ 15 రోజుల్లో ఒకరికి ఒకరు అర్థం చేసుకొని, ఒకరి తప్పును ఒకరు తెలుసుకొని కలుసుకోవడం కూడా జరుగుతుంది వీరు. సంతానం లేని వారికి, ఎప్పటినుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతానం కలిగేటువంటి యోగం ఉంది ఈ మేషరాశి వారికి. వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా బాగుంటుంది. లాభాల కన్నా అధికమైనటువంటి లాభాలు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమికులు ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు పంచుకుంటారు. ఒకరికి ఒకరు అద్భుతమైనటువంటి విలువైనటువంటి గిఫ్ట్లు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఆనందంగా ఉంటారు. వివాహం కోసం పెద్దలతో సంప్రదింపులు జరుగుతాయి. వారి యొక్క
పెద్దల వలన వీరికి మంచి లాభం కలుగుతుంది. తప్పకుండా వివాహం అయ్యేటువంటి యోగం కూడా ఉంది ప్రేమికులకు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈ మేషరాశి వారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాల్ని పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి, అమ్మవారిని దర్శించండి. అమ్మవారికి నిమ్మకాయలతో చేసినటువంటి దండని మాలగా సమర్పించండి. అలాగే అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టి 10 మందికి ప్రసాదాన్ని పంచండి. అలా చేయడం వల్ల అత్యధికమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు.